మాచిరాజు భక్తి ప్రేక్షకులకు స్వాగతం. సర్వకార్యాలు కూడాను దిగ్విజయంగా నెరవేరాలి అనుకుంటున్నారా? అయితే మీరేం చేయాలో తెలుసా? కార్యములన్నీ నిర్విఘ్నంగా నెరవేర్చేటువంటి వాడు ఎవరండి? సాక్షాత్తు విఘ్నేశ్వరుడే కదా. అటువంటి విఘ్నేశ్వరుని ఏ రీతిన ఏ తీరున మనం పూజించినట్లయితే మన సర్వకార్యాలు నిర్విఘ్నంగా నెరవేరుతాయి. తెల్ల జిల్లేడు వేరుతో తయారు చేసినటువంటి వినాయకుడు మీ ఇంటి పూజా మందిరంలో ఈశాన్యంలో ఉంచి ప్రతినిత్యం కూడాను ఎరుపు రంగు కలిగిన పుష్పాలతో గనక పూజ చేసి వక్రతుండాయ హుం అనే మంత్రాన్ని గనక అనుష్ఠానం చేసినట్లయితే ఆ స్థితిపతి, నిధిపతి, ప్రియపతి, గణపతి మీకు సర్వత్రా కూడాను అద్వితీయవంతమైనటువంటి ప్రభావంతో అనుకున్న పనులు అనుకున్నట్టు నెరవేరుస్తాడు. తెల్ల జిల్లేడు చెట్టు మాత్రం ఇంటి లోపల ఉండకూడదు. తెల్ల జిల్లేడు చెట్టు ఇంటి బయట కాంపౌండ్ వాల్ దాటి బయట ప్రాకారం బయట పెంచుకోవచ్చు, తప్పు లేదు. ఆ తెల్ల జిల్లేడు పూలు పరమేశ్వరునికి, విఘ్నేశ్వరునికి చాలా ప్రీతికరమైనవి. ప్రతినిత్యం తెల్ల జిల్లేడు పూలతో గనక పరమేశ్వరుని ధ్యానం చేసిన, అర్చించిన, విఘ్నేశ్వరునికి పూజించిన సకలైశ్వర్యాలు మనకు కలుగుతాయి అంటోంది శాస్త్రం. తెల్ల జిల్లేడు మొక్క మాత్రం ఇంటి లోపల కాంపౌండ్ వాల్ లోపల ఉండకూడదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరూ కూడా. ఆ స్థితిపతి, నిధిపతి, గణపతి, ప్రియపతి మనకు శతవిధాలా కూడాను వాస్తుశాస్త్రరీత్యా కూడాను అనేక రంగాలలో అభివృద్ధిని కలిగింపజేయటానికి తెల్ల జిల్లేడు వేరుతో తయారు చేసినటువంటి గణపతిని మనం ఇంటిలో ఈశాన్య మూల ఉంచుకొని రోజు కూడాను పూలతో పూజ చేసి నైవేద్యంగా బెల్లం ముక్క కానీ ఉండ్రాళ్ళు కానీ సమర్పించడం వలన సర్వకార్యాలు కూడాను సిద్ధిస్తాయి అనే విషయాన్ని గుర్తుపెట్టుకుంటారు కదూ. సర్వే జనా సుఖినో భవంతు.